హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో భలే కనిపించింది ఆ బాటిల్ మీద కూడా వాయిస్ ఆఫ్ హాస్పిటల్ అని రాసింది. సో ద మోస్ట్ అవైటెడ్, నేను చాలా రోజుల తర్వాత ఇంకా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్కి మళ్ళీ వచ్చాను. ట్రావెల్ వ్లాగ్స్ అవి అయ్యాయి, పాతవి మీరు చూసే ఉంటారు. ఈషా ఫౌండేషన్కి వెళ్ళాను నేను. అండ్ ఇప్పుడు మార్నింగ్ ఏం తాగుతున్నానంటే చియా సీడ్స్, లెమన్ అంతే. నైట్ ఒక 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1.5 స్పూన్ వేసుకొని అందులో ఫుల్ వాటర్ వేసుకుంటాను. లెమన్ కూడా స్లైస్ చేసి అందులోనే పడేస్తే కూడా బాగుంటుంది. ఆర్ పొద్దున్న మనం స్క్వీజ్ చేసుకోవచ్చు. అది తాగుతున్నాను అనమాట. సో తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోతాను. నాకు స్పెక్ట్స్ పెద్దగా ఉన్నాయి, అవి పెట్టుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మార్నింగ్ అవి పెట్టుకొని ఎప్పుడు అవసరమైనప్పుడు ఫ్రేమ్లెస్ తీసుకుంటున్నా. అండ్ ఈ బాటిల్ మా అక్క చేసింది అనమాట, కస్టమైజ్డ్ బాటిల్. నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, మీకు గుర్తుందో లేదో. సో ఫ్యాబ్ ఇంప్రెషన్స్ అని ఉంటుంది తన పేజ్. ఇఫ్ యూ లైక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా. అండ్ మా ఆయన మార్నింగ్ ఇంకా కాఫీ, ఫస్ట్ యాక్చువల్లీ ఇదివరకు కాఫీ తాగేదాన్ని. కాఫీ ఆల్మోస్ట్ మానేశాను. ఎప్పుడైనా తాగాలి, కొంచెం మేమిద్దరం టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నప్పుడు తాగుతున్నాను అనమాట. బికాజ్ షుగర్ అండ్ మిల్క్ కూడా కట్ ఆఫ్ చేద్దామని చెప్పి నా ఫీలింగ్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను తాగేదా బుడ్డి కప్, చిన్న గ్లాస్ కాఫీనే, బట్ అది కూడా మానేద్దాం అనుకుంటున్నా, బ్లాక్ కాఫీకి మారదామని. అండ్ ఇక్కడ పెసలు నానబెట్టా డిన్నర్కి. పెసలు రైస్ వేసాను అనమాట. అండ్ అర్జున్ అరౌండ్ 7 అలా లేస్తాడు. స్కూల్ చాలా దగ్గర, అందుకని కొంచెం లేట్గా లేస్తాడు అనమాట. ఇంక మార్నింగ్ వాడు సీరియల్ తినేస్తున్నాడు మిల్క్లో వేసుకొని. దోశ యాక్చువల్లీ ముందు రోజు నైట్ నానబెడదామని మర్చిపోయాను. నానబెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి బాబు. ఆ మూమెంట్ గుర్తుంటుంది, అలా వెళ్ళి ఇంకొక పని చేసామంటే మర్చిపోతాము. నేను రిమైండర్స్, ప్లానర్స్ అవన్నీ పెట్టుకున్నా సరే కొన్ని అసలు గుర్తుండట్లేదు. ఇక్కడైతే నేను కాఫీ తాగుతున్నా. ఇది డే వ్లాగ్ మొత్తం. అండ్ ఆల్సో ఫుడ్ కూడా నేను చూపిస్తాను. కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్లో చేద్దామా అనుకుంటున్నాను అనమాట, అందుకే టైటిల్ అలా పెట్టాను. మీరు నన్ను ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళైతే మీకు తెలుసు, మేము చాలా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తాం ఎవ్రీ పాసిబుల్ డిష్లో. అండ్ అది చాలా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల పిల్లలిద్దరూ కూడా వెజిటబుల్స్ పక్కన తీసేసి తినడాలు ఇలాంటివి ఏం చేయరనమాట. అంటే పప్పులో ఆకుకూరలు పక్కన పెట్టడము, లేకపోతే ఇలాగా కూరల్లో కూడా ఏమన్నా ఇలా వెజిటబుల్స్ ఉంటే పక్కకు తీసేసి తినడం, ఇలా ఏమీ చెయ్యరు. జస్ట్ ఇది హాఫ్ కుక్కే చేస్తాను నేను. ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్స్ ఇలాంటివన్నీ చేసినప్పుడు హాఫ్ కుక్ చేస్తాను అనమాట. ఫుల్ స్మూత్గా కూడా అవ్వనివ్వను, క్రంచ్ ఉంచుతాను. స్టిల్ దే లవ్ ఇట్. సో ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా బాగా తింటారు. చాలామంది నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మంచిది కాదు అనుకుంటారు, అంటే అవి జంక్ ఫుడ్లా ట్రీట్ చేస్తారు. బట్ నో, మనం ప్రాపర్గా మనం మంచి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీట్ బేస్డ్, మిల్లెట్ బేస్డ్ ఇలా చాలా మంచి వచ్చేసాయి. నేను స్లర్ప్ ఫార్మ్ బ్రాండ్లో అన్నీ వాడుతాను, ఎందుకంటే మిల్లెట్ బేస్ మనకు దొరుకుతాయి, పాస్తాస్ కానీ నూడిల్స్ కానీ. సో మీరు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ క్రియేటివ్గా చేయొచ్చు, న్యూట్రిషన్ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకున్నా సన్నగా పొడుగ్గా. అండ్ గార్లిక్ వేస్తాము. సో లంచ్ బాక్స్లోకి నూడిల్స్ అది స్టిక్కీగా అయిపోతాయి అంటే ఆబ్వియస్గా మైదాతో చేసిన నూడిల్స్ ఇవన్నీ ఆ జంక్ ఫస్ట్ పెట్టము. అండ్ ఆ లంచ్ బాక్స్లోకి అస్సలు బాగోవు. బట్ వెన్ యూ స్విచ్ ద ఇంగ్రీడియంట్, అంటే మనకి మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ చాలా దొరుకుతున్నాయి. సో మనం న్యూట్రిషియస్గా పెట్టడానికి అంటే అది బోరింగ్, న్యూట్రిషియస్ అంటే బోరింగ్, మంచి ఫుడ్ తింటున్నా అంటే బోరింగ్గా ఉంటుంది అని ఒక అపోహాల లింక్ చేసేసారు. బట్ నో, ఈ జనరేషన్ చాలా లక్కీ నిజంగా, బికాస్ దే గట్ బ్యూటిఫుల్ ఆప్షన్స్ అండ్ హెల్దియర్ ఆప్షన్స్. నేను యూజువల్లీ అర్జున్కి మిల్లెట్ నూడిల్స్ పెడతాను అనమాట లంచ్ బాక్స్లో. అంటే మన ట్రెడిషనల్ పప్పు, కూర, చారు, రసం ఇలాంటివన్నీ కూడా నేను ప్యాక్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీరు చూస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు వన్స్ ఇన్ వెల్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. నాకు కూడా కొంచెం కొత్తగా ఏమన్నా చెయ్యాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు ఐ చూస్ దిస్. సో ఇది మైల్డ్ మసాలా అని ఉంటుంది. మనకి స్లర్ప్ ఫామ్లో మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ ఉంటాయి, 2 వేరియంట్స్ ఉంటాయి. సో ఈ ఎల్లో ప్యాకెట్ ఏమోని క్లాసిక్ మసాలా, ఇది మైల్డ్ మసాలా. సో నేను ఎస్పెషల్లీ నా ఆడియన్స్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాను, చూస్ దిస్ ఫర్ లైక్ కొంచెం యంగర్ కిడ్స్కి. కొంచెం పెద్ద పిల్లలు అన్నప్పుడు ఎనీథింగ్ ఇస్ ఫైన్, 2 బాగుంటాయి. ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది. అండ్ మసాలా ప్యాకెట్ కూడా మన టేస్ట్ మేకర్ వస్తుంది, ఎందులోనూ జంక్ ఉండదు గైస్. సో ఇవైతే మిల్లెట్ నూడిల్స్ కదా, మిల్లెట్ అండ్ వీట్ ఇక్కడ క్లియర్గా ఉంటాయి. మిల్లెట్ అండ్ వీట్తో తయారు చేసిన నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి, నాన్ స్టిక్కీగా ఉంటాయి. మనం మంచిగా ఫ్రై చేసి కుక్ చేస్తే సూపర్ క్లాసిక్ చైనీస్ టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మనం బాయిలింగ్ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి అప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. బాయిల్ ఉడుకుతున్నప్పుడు వేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో
సో ఈ విధంగా మొత్తం ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను. సో మిగిలిన తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు అని. వాటికి ఇది హాఫ్ సర్వింగ్ సరిపోతుంది అనమాట. అంటే బాక్స్లోకి ఇద్దరు ఫుల్గా తినచ్చు కడుపు నిండా. లైట్గా స్నాక్లు అయితే ముగ్గురు కూడా షేర్ చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ని. అండ్ ఇందులో టేస్ట్ మేకర్ వస్తుంది, అది కూడా 100% మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసింది అనమాట. అండ్ ట్రస్ట్ మీ దిస్ ఇస్ 100% మనకి గిల్ట్ ఫ్రీగా అనిపిస్తుంది. బికాజ్ ఇందులో లిటిల్ మిల్లెట్ అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్తో తయారు చేశారు. నో మైదా, నాట్ ఫ్రైడ్ అనమాట. అండ్ స్టిక్ అవుతాయేమో అనుకుంటారేమో, కరెక్ట్గా బాయిల్ చేసి ఈ విధంగా హాట్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయండి ఉడకంగానే. అండ్ తర్వాత కొంచెం కోల్డ్ వాటర్లో వాష్ చేసి పెట్టుకుంటే మీకు నాన్ స్టిక్కీగా ఉంటాయి నూడిల్స్. తర్వాత నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేయం కాబట్టి. సో ఇప్పుడు గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ అండ్ మష్రూమ్ మిస్ అయింది, ఆ రోజు లేవు. సో ఈ విధంగా షాలో ఫ్రై లాగా టక్ చేసేసుకోవడమే. మరి ఎక్కువ కుక్ చేయకండి ఎప్పుడైనా. వాటి వెజిటబుల్స్లో ఉన్న క్రంచ్ ఎప్పుడు మిస్ అవ్వకుండా చేస్తే బాగుంటుంది. వెజిటబుల్స్ వన్ ఆఫ్టర్ వన్ వేసుకుంటాను అనమాట. క్యారెట్, తర్వాత క్యాప్సికమ్, లాస్ట్లో ఆనియన్స్ వేస్తాను. ఏవైతే త్వరగా సాఫ్ట్ అవుతాయో అవి లాస్ట్ వేసుకుంటాను అనమాట. అండ్ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు వేయట్లేదు నేను, ఆర్ఎల్స్ మామూలు చిల్లీస్. దీని మీద కొంచెం టేస్ట్ మేకర్ ఉంది కదా, పౌడర్, మసాలా పౌడర్ పైన వేసేస్తున్నాను. తర్వాత నూడిల్స్ మీద మిగిలింది కొంచెం వేసుకుంటాము. అండ్ తర్వాత నూడిల్స్ వేసేసుకొని నీట్గా సార్ట్ చేసుకోవడమే. ఎక్కువ బీట్ చేయకుండా మైల్డ్గా ఇలా సార్ట్ చేసుకుంటే మీకు నూడిల్స్ ఆ లెంత్ అలా సస్టైన్ అవుతుంది. అండ్ పైన కూడా మళ్ళీ టేస్ట్ మేకర్ పౌడర్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ పైన కొంచెం వేసుకోవచ్చు, సోయా సాస్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ పిండచ్చు. ఇవన్నీ అడిషనల్, మన ఇష్టం అనమాట. ట్రస్ట్ మీ ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ పక్కనే సాలడ్ పెడతాను, కొంచెం క్యారెట్స్, క్యూకంబర్ అవి పెడతాను. క్యారెట్స్ కట్ చేసి క్యూకంబర్ కూడా పెట్టిన తర్వాత నిజంగా టమ్మీ ఫుల్ అవుతుంది. నోట్లో కూడా మంచి ఆ టేస్ట్ బడ్స్ చల్లేస్తాయి, ఎంత బాగుంటుందో. వీడు అటు తిరిగి తినేస్తున్నాడు అనమాట. సో టేస్ట్ చూడు, కొంచెం కారం అది ఓకేనా అని చెప్పి అడిగితే పెప్పర్ కూడా లైట్గా వేస్తాను నేను ఒక్కొక్కసారి. హీ లైక్ ఇట్. సో స్పైస్ నేను మీడియంగానే మెయింటైన్ చేస్తాను. మీకు ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే యాజ్ సైడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందాక అన్నట్టు ఈ జనరేషన్ కిడ్స్ హ్యాపీ, లక్కీ, అన్నిట్లోనూ మంచి హెల్తీ ఆప్షన్స్ ఉంటాయి. కుకీస్ కూడా నేను ఆదిత్య చిన్నప్పుడు వాడేదాన్ని, రాగి అండ్ ఓట్స్తో చేసినవి, పామ్ ఆయిల్ అండ్ మైదా ఉండదు. సో 2-3 కుకీస్ అలాగా స్నాక్ బాక్స్లో పెడతాను అనమాట. Are those cookies for me? Okay. స్నాక్కి ఇప్పుడే తినేస్తున్నావు. ఇవాళ కొంచెం ఎర్లీగా రెడీ అయిపోయాం అనమాట. నేను షూట్ కూడా చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటానని ఎర్లీగా స్టార్ట్ చేసా. సో హీస్ ఆల్ సెట్ టు గో. మీరు స్లర్ప్ ఫార్మ్ ప్రోడక్ట్స్ ఏమి కొన్నా సరే మీరు వెబ్సైట్లో మాధురి 15 అని కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ట్రై ఇట్. చాలా హ్యాపీ, గిల్ట్ ఫ్రీగా ఉంటుంది. అండ్ యూ ఫీల్ లైక్ యూ ఫీడింగ్ రైట్ ఫర్ యువర్ కిడ్స్. ట్రై చేయండి. ఇంకా ప్యాన్ కేక్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి, పిల్లలు చిన్న బేబీస్కి పోరేజ్ మిక్సెస్ అన్నీ ఉంటాయి. డూ చెక్ దేర్ వెబ్సైట్. ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. తర్వాత వీడికి ఈరోజు యోగా ఉంది. సో యోగా మ్యాట్ అది క్యారీ చేస్తాడనమాట. పాప చేతులు ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ అయిపోయాడు. అదే అంటున్నాను, బుక్స్ అన్నీ పెట్టుకున్నావు, బాక్స్ పెట్టుకున్నావు అన్నీ అడుగుతున్నాను. ఇప్పుడు కొంచెం వాన పడుతుంది కాబట్టి క్యాప్ అవి కూడా పట్టుకెళ్తున్నాను అనమాట. నిజంగా పొద్దున పిల్లల్ని లేపి పంపించడానికి నాకు చూడడానికి చాలా బాధగా ఉంటుంది, కానీ తప్పదు. ఇంకా కొంతమంది కిడ్స్ నేను మార్నింగ్ 5:30కి ఆ టైంకి కిందకి వాక్కి వెళ్ళాను. రన్నింగ్ చేస్తున్నారనమాట, నాకు తెలిసి క్రికెట్ ప్రాక్టీస్ అనుకుంటా. అసలు డే అంత ఎర్లీగా స్టార్ట్ అవుద్దో కొంతమందికి అనిపిస్తుంది. మేము ఇంకా నైట్ ఎర్లీగా పడుకోవడం కనుక జరిగితే బాగుంటుంది. వీఆర్ ట్రయింగ్ టు గెట్ బ్యాడ్మింటన్ ఎర్లీ మార్నింగ్. మా హస్బెండ్ వెళ్తాను అంటున్నారు. సో అప్పుడు పిల్లల్ని కూడా నైట్ ఇంకా ఎర్లీగా పడుకోబెట్టి వాళ్ళని ఎర్లీగా లేపాలి. సో ఆదిత్యని అయితే అర్జున్ వెళ్ళాక అరౌండ్ 8 o'clockకి లేపుతాము. ఒక్కొక్కసారి ముందే లేస్తాడు. సో హీ హ్యాపీ టుడే. యూజువల్లీ కొంచెం క్రాంకీ అవుతాడు మార్నింగ్ లేవంగానే. సో స్మాల్ అయిపోతే ఏం చేయాలి? డుగ్గు వేసుకోవాలా? చెప్పు, డుగ్గు కమ్ అండ్ టేక్ చెప్పు. వెళ్దామా మనం వెళ్దామా? డుగ్గు రావాలా? డుగ్గు రావాలా? బుజ్జి బొంగరం. నేను చెప్పు డుగ్గుకి హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పావు కదా. కేక్ కూడా తిన్నా. సో అది చిన్నది అయిపోయిందంట, అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బుజ్జోడు ఆడికి ఇవ్వాలని చెప్తున్నాడు. సో చిన్నది అయిపోయింది కాబట్టి ఆడికి ఇవ్వాలని. నెక్స్ట్ ఇప్పుడు రెడీ అవుతున్నాము, నేను ఆదిత్య ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాం. స్కూల్ ఇవాళ డుమ్మా స్కూల్ ఎగ్గొట్టేసి ఒక స్టూడియో ఓపెనింగ్ ఉంది. మా ఫ్రెండ్ పిలిచారనమాట, ఆవిడ యూకేలో ఉంటారు. సో ఇంకా నాకేంటంటే ఫస్ట్ ఆవిడని కలవడం ప్రయారిటీ. అండ్ ఓపెనింగ్ పిలిచారు కాబట్టి వెళ్దాము అని వాడిని ఇంకా మానిపించాల్సి వచ్చింది స్కూల్.
సో ఈ ఫ్రాక్ వేసుకున్నా. ఇది వరకు నేను 2-3 సార్లు మీరు చూసే ఉంటారు. ఇది అనీనా బొటిక్ అని మా కజిన్ది. సో తన దగ్గర చేయించుకున్న ఫ్రాక్ అనమాట. చాలా బాగుంటుంది. ఫిట్టింగ్స్ చాలా చాలా బాగా సెట్ అవుతాయి. దాని దగ్గర డాల్ ఫీలింగ్ వస్తుంది, అంటే సిండ్రెల్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. తన డ్రెస్ చేసింది ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. డిజైన్స్ ఆర్ ఫిట్టింగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టాప్ నాచ్ ఉంటాయి. సో క్యాబ్ తీసుకొని ఇంకా మేము ఇద్దరం వెళ్తున్నాము. ఈ కొంచెం చల్లగా ఉందని చెప్పి స్వెట్ షర్ట్ లాంటిది వేసాను. కానీ తర్వాత బయటకు వెళ్ళి చూస్తే ఉడుకు పాపం ఉడికిపోతున్నాడా అని భయం వేసింది. బట్ ఈజ్ ఓకే. ఒక చిన్న బాల్, ఒక టాయ్ అన్నీ పట్టుకెళ్ళి ఒక ఫ్యూ కుకీస్ అన్నీ పెట్టుకుని వెళ్ళాను. ఒక్కొక్కసారి చాలా క్యూట్గా క్లింగీగా భలే బాగా బిహేవ్ చేస్తాడు. అలా నా ఒళ్ళోనే కూర్చున్నాడు. అరే క్యాబ్ అంతా కూర్చోవచ్చు కదా, అంత ప్లేస్ ఉంది అని చెప్పి కొంచెం పడుకున్నాడు. మళ్ళీ అలా ఒళ్ళో పడుకొని అలా నుంచునే ఉన్నాడు అనమాట. ఇది గచ్చిబౌలి దగ్గర, చాలా దగ్గర, మాకు జస్ట్ 20 minutes పట్టింది. ఇది కిడ్స్ అలా ఫుల్ థీమ్ షూట్స్ ఉంటాయి కదా, అలాంటి స్టూడియో అనమాట. సో ఇక్కడ మొత్తం అందరూ గెస్ట్లు అందరూ వస్తున్నారు. ఒకరిద్దరు వచ్చారు, ఇంకొక గెస్ట్ కోసం వెయిటింగ్ అంట. మేము కింద వెయిట్ చేసాము. నాకు చాలా బాగా నచ్చింది సెటప్. మీకు అలా కిడ్స్ ఫోటోషూట్ జరగాలంటే ట్రై చేయండి. అడ్రస్ అది మీరు వాళ్ళ పేరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. వీళ్ళ స్టూడియో పేరు లిటిల్ బీస్ కిడ్స్ స్టూడియో అనమాట. 3 floors మొత్తం ఉన్నాయి. ఇలా చూసారు కదా ఏరియా అంతా. నాకు తెలిసి 6 to 7 sets అలా ఉన్నట్టున్నాయి. ఫ్లోర్కి ఒక ఇన్ని థీమ్స్ అన్నట్టు వాళ్ళ స్టాండర్డ్గా పెట్టారనమాట. బాగుంది, స్పేషియస్గా ఉంది, ఫుల్ ఎయిర్ కండిషన్ చేసి ఉందన్నమాట. వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు, మేము పైకి వచ్చాం. ఇంకా కింద క్రౌడ్ ఉంది కదా, వాడు క్రాంకీ అవుతున్నాడు ఎండగా ఉందని చెప్పి. ఇక్కడ గెస్ట్ వాళ్ళ పిల్లలు వాళ్ళు పిక్చర్స్ తీపించుకుంటున్నారు. సో వీడు కూడా అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వెళ్ళిపోదాం అన్నాడు. తర్వాత అక్కడ కిచెన్ సెట్ అన్నీ చూసి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట ఆడడము. అక్కడ పియానో అది చక్కది ఉంది. సో ఇది రియల్ది కాదు, ఇదేమీ లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్ అని వచ్చేసాడు అనమాట. ఇద్దరం కూర్చుందామా, అమ్మాయి అండ్ ఆదిత్య, ఇద్దరం వెళ్ళదామా. హెయిర్ సెట్ చేసుకో, హెయిర్ సెట్ చేసుకో, ఇద్దరం కూర్చుందామా. సో మొత్తం కిచెన్ దగ్గర అయితే ఉండిపోయాడు. వాడికి ఏదైతే నచ్చిందో ఆ ఒక్క దగ్గర ఉండిపోయాడు అనమాట. కాకపోతే మెయిన్ గెస్ట్లు వచ్చే లోపల మా వాడు మా ఇల్లు చేసినట్టు దీన్ని పిచ్చిగా చేసేస్తాడు. నా టెన్షన్. అక్కడ అంతా పాపం నీట్గా సెట్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం పిండేసి పెంట చేశాడు. తర్వాత ఈ బీచ్ సెటప్ చాలా నచ్చింది నాకు. కార్నర్లో ఉందన్నమాట. చాలా మంచి పిక్చర్స్ తీసాను. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి, వాళ్ళ కిడ్స్ పేజ్లో. చాలా బాగా వచ్చాయి. అండ్ తర్వాత ఈ నెక్స్ట్ ఫ్లోర్లో ఏమో ఇలా క్రికెట్ థీమ్, విలేజ్ థీమ్ అండ్ పిల్లలది కొంచెం సిండ్రెల్లా లాంటిది, బీచ్వి చాలా బాగున్నాయి. విలేజ్ చాలా నచ్చింది నాకు. అండ్ ఆల్సో కొన్ని ప్యాలెస్ సెటప్స్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ప్రాప్స్ కూడా చాలా ఉన్నాయి. సో అలా కొంచెంసేపు అక్కడంతా తిరిగాడు. వాడికి నచ్చిన దగ్గర ఆడేసుకున్నాడు. మా ఫ్రెండ్ వచ్చారు, ఆవిడని కలిసాక ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ జర్మనీ నుంచి మా ఫ్రెండ్ అవంతి అక్క అని చెప్తాను. మీరు 2 years బ్యాక్ వీడియోస్ చూసుంటారు. 2 years అయింది వాళ్ళు ఇండియా వచ్చి, మళ్ళీ మొన్న వచ్చారు. సో ఇంక ఇంటికి వెళ్ళి లంచ్ చేసి రిలాక్స్ అయ్యి ఇంకా స్పెండ్ చేసాం టైమ్. వాళ్ళ పిల్లలు ఆదిత్య పిచ్చిగా ఆడేసుకుంటున్నారు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నాకు అయ్యయ్యో ఇది ఇన్ని కార్సా. బ్లాక్ కదా. ఇది ఇది బ్రౌనా? ఇదే కలర్ వైట్ కదా కార్తీ. ఓ ఇదే కలర్ బ్లూ. ఇది బ్లాక్. ఇది ఎల్లో. ఇది ఫస్ట్ రెడ్. ఇది ఎల్లో. ఇది గ్రే. ఇది వైట్. నచ్చిందా ఆదిత్య? ఇప్పుడు ఇది నాదా ఆదిత్యదా? ఓపెన్ చేయి. ఇది నాదా ఆదిత్యదా? నాది. ఎవరిచ్చారు? స్మైల్ ఏది? స్మైల్ ఎక్కడ? స్మైల్ నాకు ముద్దు పెట్టు. ఓపెన్ చేద్దాం. ఉమ్ము పెట్టు. సౌండ్ రావాలి. సౌండ్. థ్యాంక్ యూ చెప్పు అత్తకి. థ్యాంక్ యూ అత్త చెప్పాలి. థ్యాంక్ యూ అవంతి అత్త చెప్పు. థ్యాంక్ యూ అవంతత. బిగ్ ఇక్కడ చూసావా? ఇలా ఉంటుంది. ఓపెన్ చేద్దామా? ఇలా ఉంటుంది. ఓపెన్ చేద్దామా? థ్యాంక్ యూ ఫర్ ద నైస్ గిఫ్ట్ చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద నైస్ గిఫ్ట్. ఫర్
అది రాదు, ఉంచు. ఈ బిగ్ ట్రక్ ఆడుకో అలాగా. ఇలా తిప్పు. టర్న్ దిస్ సైడ్. టర్న్ దిస్ సైడ్. టర్న్ దిస్ సైడ్. కార్స్ చూపించు. జాగ్రత్తగా ఆడుకోవాలి. ఓకే. అది ముందు పెద్ద ట్రక్ ఉందిగా, అది చాలా అందం. అర్జున్కి ఎంత కార్పిచ్చి ఉండేది కదా అక్క, ఇడికి చాలా చాలా ఇష్టం. అది అక్కర్లే, మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అది పక్కన పెట్టే. అది ఇస్తుంది అక్కర్లే, డైరెక్ట్గా పెట్టు. కార్స్ అందులో ఎలా పెట్టు. చెప్తూ చెయ్యి. అండ్ ఆదిత్యకి అండ్ అర్జున్కి యూజ్ అవుతుంది అని చెప్పి చిన్న బ్యాగ్ తీసుకొచ్చింది అనమాట. నాకు ఇలాంటి బ్యాగ్స్ చాలా ఇష్టం, క్యూట్గా ఉంటాయి. అండ్ అర్జున్కి టీ షర్ట్ లైక్ హుడీ లాంటిది చాలా బాగుంది. అండ్ ఫేవరెట్ ఒకటి, మనం ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి మనం మిస్ అయ్యేవి ఏదన్నా ప్లేస్తో. అలాగా నాకు ఈ బిస్కెట్స్ చాలా ఇష్టం. ఇవి మేము ఫస్ట్ టైం ఐర్లాండ్ వెళ్ళినప్పుడు, యూరోప్లో దొరుకుతాయి కదా కొంచెం కామన్ ఫుడ్స్, అలాంటి ఈ బిస్కెట్స్ ఒకటి అనమాట. ఐర్లాండ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము ఒక అకామిడేషన్లో ఉన్నాం, అంటే అర్జున్ చిన్నప్పుడు వెళ్ళినప్పుడు. అక్కడ మనకు షాప్స్ అవి తెలియదు కదా, మా ఉన్న అపార్ట్మెంట్స్ ఎదురుకుండానే ఒక చిన్న స్టోర్ ఉంది, సూపర్ మార్కెట్ లాగా, చాలా చిన్నది. మాకు ఏమీ లేవు ఇంట్లో తినడానికి. వెళ్ళినప్పుడు ఫస్ట్ కొనుక్కున్న బిస్కెట్స్ ఇవి, మధ్యలో వెనిలా క్రీమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఐ రిమెంబర్ €1 ఎంతో. సో మనకు ఆ ఫస్ట్ ఫుడ్ నాకు అది చూడంగానే అక్క ఇది తెచ్చేవాడినా అనమాట. అదేంటి ఎంత ఎగ్జైట్ అవుతావు బిస్కెట్లకి అంది అక్క. ఐ వాజ్ లైక్ లేదు నాకు చాలా ఇష్టం, బికాజ్ ఐ రిమెంబర్ దట్ ఫస్ట్ ఫీలింగ్. మనం ఏమీ తెలియని ప్లేస్లో అసలు ఇంట్లో చిన్న బిస్కెట్ ఏమీ లేని దగ్గర వెళ్ళి కొనుక్కుని ఫస్ట్ ఫుడ్. సో నాకు చాలా ఇష్టం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ గాట్ సంథింగ్ గుడ్. నాకు ఫిట్నెస్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇది నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో మనం ఏంటంటే జిమ్కి వెళ్ళలేనప్పుడు ఇంట్లో చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. బట్ మనకి కరెక్ట్గా రెసిస్టెంట్ బ్యాండ్స్ అవి యూజ్ చేయడం కూడా రావాలి. నేను ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నాను కదా, ఇంట్లో చేసుకోవడానికి కొనుక్కుందామా అని ఆలోచిస్తూ ఉన్నా. ఇది తీసుకొచ్చింది అనమాట. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ గిఫ్ట్. మనకి అవసరమైంది ఎవరైనా ఇస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. 4 బ్యాండ్స్ ఉంటాయి అనుకుంటా, 4 సెట్స్. లెగ్కి ఒకటి. వావ్, ఇవాళ స్టార్ట్ చేయనా, రేపటి నుంచి స్టార్ట్. ఓ ఇవి ఇలా ఉన్నాయా, ఓకే ఓకే ఓకే. ఫ్రీ ఎండ్స్ ఉన్నాయి, కొన్ని ఫుల్ లూప్లో ఉంటాయి. ఇది ఫ్రీ ఎండ్ ఉంది, ఎలా వాడాలో మా ఫ్రెండ్ అడగా. ఓకే ఇది వేరు. ఓకే ఇది లెగ్ అనుకుంటా. కొన్ని ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. వెదర్ బాగాలేనప్పుడు కానీ మనకి బయటికి వెళ్ళలేనప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఓకే నైస్. సో ఇవి అన్నమాట మా గిఫ్ట్స్. షుడ్ ట్రై. అండ్ నాకు ఒక లిప్స్టిక్, అది కలర్ చేంజ్ అవుతుంది, పింక్ కలర్, అది తెచ్చిందంట. ఏ సామాన్లు మిస్ అయిపోయిందని చూడాలి, ఎతికిస్తానంది. అది కూడా చాలా బాగుంటుంది. సో ఇవాళ అయితే ఇలా గడిచింది గైస్. నెక్స్ట్ బ్లాగ్ నేను తప్పకుండా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అలా ఒకటి మనం షూట్ చేశాను, దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేస్తా. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ కిడ్స్ ఫుడ్ కానీ లేకపోతే మంచిగా మీకు మీల్ ప్లాన్స్ ఇలాంటి ప్రతి బ్లాగ్లోనూ నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ అది కొంచెం కంప్లీట్నెస్ ఇస్తుందని చెప్పి. అండ్ మేము అవుటింగ్కి వెళ్ళింది ఒకటి ఉంది, ఇలా కొన్ని మంచి వ్లాగ్స్ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ గ్యాప్లు ఇవ్వకుండా డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అండ్ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. ఐ విల్ బీ బ్యాక్. Bye-bye.